ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. మరలా చదువుకుందామండి. నీవు జలములలో బడి దాటినప్పుడు
నేను నీకు తోడయ్యుందును. ఈవేళ వాక్యాంశం తోడయ్యున్న దేవుడు, తోడయ్యున్న దేవుడు, తోడుగా ఉన్న దేవుడు. ప్రియులారా, ప్రియులారా, దైవ వాక్యాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు మానవ జీవితంలో తప్పనిసరిగా మనకు తోడు అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం. తోడు అంటే ఇన్ అదర్ వర్డ్స్ టు సే, ఒకవేళ చెప్పాలంటే కుటుంబ జీవితంలో భార్య భర్త, భర్తకు భార్య, ఇదే మీనింగ్ కాదు. ఆత్మీయ జీవితంలో కూడా మనకి సహవాసము కావాలి. విశ్వాసులతో ఒకరితో ఒకరు సహవాసము కావాలి. ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఇది ఎప్పుడు అవసరత అంటే శ్రమలలో మనకు తోడు. సంతోషం కలిగినప్పుడు తప్పనిసరిగా మనకు అందరూ కూడా ఉంటారు. శ్రమ కలిగినప్పుడు ఒక్కొక్కరు నెమ్మదిగా జారిపోతూ ఉంటారు. ఇక దినాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉంటున్నప్పుడు ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, మాట ఉండదు, మంతి ఉండదు, ఎవరికి వారి. మరి నీ యొక్క స్నేహానికి మరి ప్రారంభ దశలో నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకుంటే, నీకు అవసరత వచ్చినప్పుడు ఈవేళ నీతో ఎవరు ఉన్నారు ఒకసారి మనం ఆలోచన చేసి వాక్యంలోనికి ముందుకు వెళదాం. నీతో ఎవరు లేరు అని అనుకుంటే నాలాంటి వాడికి దేవుడు తోడు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ఈ మాట చెప్పటానికి చాలా సంతోషిస్తా ఉన్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, నీ శ్రమలలో నిన్ను ఎవరైనా విడిచి ఉంటే, నీతో నీ దేవుడు ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 413వ కీర్తన జ్ఞాపకం చేసుకుంటే, నీవు తోడయ్యున్న చాలు, యేసు నిత్యము నాకు అది మేలు. ఎంత స్నేహితుడైనా, ఎంత బంధువైనా, ఎంత ఎటువంటి వారైనప్పటికీ కూడా కొద్ది రోజులు ఉండొచ్చేమో. ఆ తర్వాత మమకారాలు, మమతలు, ప్రేమలు సన్నగిల్లిపోతూ ఉంటాయి. కాబట్టి పిలిచినా రాకపోవచ్చు, తెలిసినా మాట్లాడలేకపోవచ్చు. ఇది మానవ జీవితంలో ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సిల్. జీవితంలో ఒక భాగం అంతే. దీని కొరకు మనం ఆలోచన చెయ్యక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో నీవు నమ్మిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ చేయి పట్టి నడిపిస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడై ఉన్నాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, పర్వాలేదు, నా జేబీలో పాకెట్ ఫుల్ మనీ ఉంది, పర్సు నిండా డబ్బులు ఉన్నాయి, నేను వెళ్ళటానికి అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్న వాటిలో ఫెయిల్యూర్ మనకు కనిపిస్తూ ఉంటాం. నిశ్చేష్టులైపోతాం, నిరాశలో ఉంటాం. కానీ అప్పుడు నీవు నమ్మిన దేవుడికి తోడుగా ఉంటాడు. లేదు, నీకు ఏదో ఒక మార్గం చూపెడతాడు ప్రభు, నీకు ఏదో ఒక ఆలోచన చూపెడతాడు. నేనున్నాను అంటాడు. ప్రియులారా, కాబట్టి నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడై ఉన్నాడు. నిర్గమకాండములో 4వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు మోషేతో యెహోవా దేవుడు అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, నువ్వు ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటే, అయ్యా నేను నత్తివాడును, ఏదో ఒక కుంటి సాకు,
మనతో ఉండేవారు ఏదైనా మనకు అవసరత ఉండి వాళ్ళని రమ్మన్నా, లేకుంటే మాకు సహాయం చేయమన్నా, లేకుంటే మాట్లాడమన్నా, ఏదో రకమైనటువంటి కుంటి సాకు చెప్పటం అనేది మనం వింటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మోషే అంటాడు, నేను నత్తివాడను. అటువంటి పరిస్థితుల్లో మోషేతో యెహోవా దేవుడు అంటాడు, నీవు వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదను అని అతనితో చెప్పాను. మానవుడు రమ్మంటే ఖాళీ లేదనొచ్చు, సమయం లేదనొచ్చు, ఎవరు తోడు లేదు అనొచ్చు, ఎవరు తీసుకురారు అనొచ్చు. దేశమంతా తిరుగుతున్నా సరే ఇతరుల అవసరతలో మాత్రం ఇవన్నీ చెబుతూ ఉంటాను నాతో పాటుగా. కానీ ప్రభు అంటున్నాడు యొక్క ఉదయకాలపు ఆరాధనలో, నీ నోటికి నేను తోడుగా ఉంటాను, నువ్వు ఏదో మాటలో నేను నీకు తెలియజేస్తాను. ఎంత గొప్ప దేవుడండి. యెషయా గ్రంథములో 41వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను, నువ్వు భయపడొద్దు, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడను నేనే. ఎంత గొప్ప దేవుడండి. ఇటువంటి మాటలండి. భయపడొద్దు, నీ దేవుడయ్యున్నాను, నీవు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే, కుడి ఎడమలు చూసుకుని అబ్బో నా చుట్టూరు ఇదిగో నాకున్నారు, వెళ్ళిప్పుడు నాకుంటారు అనుకుంటావేమో. వట్టిది. డోంట్ బిలీవ్. అవసరం వచ్చేటప్పటికి ఒక్కరిని ప్రక్కన ఉండరు. ఇది మానవ నైజం. మరి ఎవరుంటారు? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మీకు తెలుసా అని అడగొచ్చేమో. అవును, నాకు తెలుసు, నాకు తోడుగా ఉన్న దేవుడు అని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అవునండి, ఎన్నో ఒంటరి సమయాలు, సమస్యలు, కన్నీటిలో, ఒంటరి పోరాటములు. ఎందుకంటే వచ్చేవారు ఉన్నవారు అస్తమాను రాలేరు కదా పాపం. వాళ్ళు కూడా ఎవరికి కష్టం వస్తే వాళ్ళకే, ఎవరికి శ్రమ వస్తే వాళ్ళకే, ఎవరి కంటిలో పొడుచుకుంటే వాళ్ళకే కన్నీరు, అందరికీ ఉండదు కదా. కాబట్టి నిత్యం ఎవరు ఉంటారు నీతో? నీ దేవుడు ఉంటాడు. కాబట్టి భయపడవలసినటువంటి అవసరత లేదు ప్రియులారా. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 9వ వచనంలో, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడయ్యున్నా, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడో రాడు. అపోస్తలుడైన పౌలుతో ఇక్కడ చెప్పుచున్నటువంటి మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ప్రభు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు మాట్లాడు, నువ్వు మౌనంగా ఉండవద్దు, నీకు నేను తోడుగా ఉన్నా, ఇదిగో నీకు హాని చేయుటకు ఎవరు కూడా నీ మీదకి రారు అని దేవుని యొక్క వాక్యం. అందుకనే ముగింపుగా యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయంలో 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములు ఏ మనుష్యుడుని ఎదుట నిలవలేకయుండును, మోషేకి తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుందను. అబ్రహామునకు, మోషేకును, అలాగే దైవజనులైన వారు అనేక మందికి తోడుగా ఉన్న దేవుడు. నీ కష్టములో నష్టములో, నా కష్ట నష్టాల్లో తోడుగున్న దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నాయన శ్రమలలో తోడుగా ఉన్న దేవా నీకు వందనాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించాయి నాయన. మరి తండ్రి, యవనస్తుల వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి. పరీక్షలు రాసిన బిడ్డలకు జయం ఇవ్వండి. ఉద్యోగ ప్రయత్నాల్లో జయం ఇవ్వండి. డిఎస్సి కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు జయం ఇవ్వండి. చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.